అమ్మ, రావి ఆకుల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా! అసలు ఏ ఏ వారాల్లో పుట్టిన వాళ్ళు ఈ దీపాలు వెలిగించాలంటారు? అసలు ఎందుకు వెలిగించాలంటారు? తప్పకుండా. అయితే రావి ఆకు అనేది చాలా శ్రేష్టమైన, అసలు రావి చెట్టే చాలా శ్రేష్టమైనది. ముగ్గురు అమ్మవార్లు, హ్మ్. ముగ్గురు అయ్యవార్లు, త్రిమూర్తులు, త్రిమాతలు ఓకే. కొలువై ఉన్నటువంటిది రావి చెట్టు, అశ్వత్థ వృక్షము. హ్మ్. చాలా అంటే విష్ణుమూర్తి అందులో కొలువై ఉంటాడు అనేది హ్మ్. చాలా మంచి ప్రశస్తమైన చెట్టు అది, వృక్షము. ఓకే. అయితే దీని ఆకులో కనుక మనం దీపాలు పెట్టుకున్నట్టయితే మన హ్మ్. యొక్క కోరికలు కానీ, సంపదలు కానీ, అష్టైశ్వర్యాలు కానీ, హ్మ్. సంతానము, వివాహము, రుణ బాధలు, హ్మ్. ఇలాగా ప్రతి మనిషికి కొన్ని కొన్ని సమస్యలుంటాయి. ఓకే. ఎవరెవరు ఏ సమస్యల కోసము ఏ దీపాలు పెట్టాలి అనే అంశాన్ని, హ్మ్. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వారము అంటే మనకి ఆదివారం నుంచి శనివారం వరకు హ్మ్. ఏ ఏ వారంలో ఎవరెవరు పుట్టారో హ్మ్. వాళ్ళు ఎన్ని దీపాలు వెలిగించాలనేది కూడా మన శాస్త్రం మనకి ఇచ్చింది. ఓకే. ఆదివారం పుట్టిన వాళ్ళు ఇన్ని దీపాలు, ఇన్ని ఆకుల మీద పెట్టాలి హ్మ్. అనేది కూడా మన శాస్త్రం ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు మనము అసలు ఈ రావి చెట్టు ఏం చేస్తుంది? అందులో హ్మ్. పెడితే ఏంటేంటి పోతాయనేది సవివరంగా తెలుసుకుందాం. ఓకే. అయితే ఈ రావి చెట్టు శాపాలను తొలగిస్తుంది. స్త్రీ శాపం కానీ, వృద్ధుల శాపం కానీ, పితృశాపాలు కానీ, హ్మ్. ఇలాగా శాపాలనేవి తొలగించడంతో పాటు జన్మతః ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని దోషాలతో పుడతాడు. అవును. ఆ దోషాలను కూడా ఈ రావి చెట్టు తీసేస్తుంది. హ్మ్. రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం కానీ, రావి చెట్టుకి నీరు పోయడం కానీ, దాంతో పాటు రావి ఆకు మీద దీపాలు వెలిగించడం కానీ, ఇవి చేసినట్టయితే హ్మ్. ఇవి తొలగిపోతాయి. దాంతో పాటు మనకి పూర్వజన్మ కర్మలు కూడా కొన్ని ఉంటుంటాయి. హ్మ్. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలు కూడా. ఈ హ్మ్. కర్మలను కూడా తొలగించబడుతుంది. ఓకే. తరువాత ఈ దీనికి మనము అంటే రావి చెట్టు దగ్గర ఉన్న వాళ్ళు ప్రతినిత్యము చేసుకుంటే అత్యద్భుతము. ఓకే. శని దోషాలు కానీ, రాహు, కుజ గ్రహ దోషాలు కానీ అవి హ్మ్. కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ రావి చెట్టును పూజించలేదు, మన ఇంట్లో పెంచుకోను లేము, హ్మ్. అలానే ఉన్న చోటుకల్లా వెళ్ళలేము కాబట్టి ఓకే. అధమ పక్షం మనము రావి ఆకులను కూడా హ్మ్. సేకరించుకుని, హ్మ్. తెచ్చుకుని అవి అంటే మళ్ళా ఎండిపోయే వరకు వాటిని పూజిస్తే హ్మ్. తత్సమానమైన ఫలితం వస్తుంది. రావి ఓకే. చెట్టుని ఎలా పూజిస్తున్నామో హ్మ్. త్రిమాతలు, త్రిమూర్తుల్ని కూడా పూజించిన ఫలితం వస్తుంది. ఓకే. అయితే ఈ ఫలితాలు పోవాలి అంటే ఈ మంచి ఫలితాలు రావాలి, చెడు దోషాలు పోవాలి అంటే కనుక హ్మ్. దానికి కొన్ని కొన్ని ప్రక్రియలున్నాయి. ఏం చేస్తే మన దోషాలు పోతాయి. అందరూ ఓకే. అన్నీ చెయ్యలేరు. హ్మ్. క్షేత్రాలు దర్శించలేరు. యాగాలు, యజ్ఞాలు చెయ్యలేరు. హ్మ్. అందుకని సులువుగా శ్రీమన్నారాయణుడు మానవుల కోసం కొన్ని కొన్ని చెప్పాడు. ఏంటయ్యా అంటే కనుక సర్పదోషాలు, శని దోషాలు, కుజదోషము, రాహుకేతుల దోషము, హ్మ్. పిల్లలు సంతానం కలగనీని దోషము, హ్మ్. వివాహ దోషము. ఈ హ్మ్. దోషాలు పోవడానికి సోమవారం జన్మించిన వారు, సోమవారం నుంచి మనం వద్దాము. ఓకే. సోమవారం జన్మించిన వారు 3 రావి ఆకులు తెచ్చుకొని, హ్మ్. 3 రావి ఆకులు పక్క పక్కన పెట్టుకొని, హ్మ్. 3 దీపాలు పెట్టి, హ్మ్. దానిలో మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, సోమవారంలో పుట్టిన వాళ్ళకి కొన్ని కొన్ని సమస్యలుంటాయి గదా! అవును. వారి వారి సమస్యని తలుచుకొని 3 ఆకుల మీద, హ్మ్. 3 ప్రమిదల మీద హ్మ్. దీపాలు గనక వెలిగించుకున్నట్టయితే హ్మ్. వాళ్ళ యొక్క ఆహ్, కార్యం సిద్ధించడంతో పాటు ఏ ఏ దోషాలున్నాయో తెలిసినవి, తెలియనివి పోయే అవకాశం ఉంది. ఇంకా హ్మ్. ఆదివారం పుట్టిన వాళ్ళు 12 రావి ఆకుల మీద హ్మ్. 12 రావి ఆకులు తెచ్చుకొని 12 దీపాలు పెట్టినట్టయితే కనుక హ్మ్. వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరడంతో పాటు తెలియక తెలిసిన పూర్వజన్మ ఓకే. కర్మలు, దోషాలు తొలగిపోతాయి. హ్మ్. తర్వాత మంగళవారం పుట్టిన వాళ్ళు 2 రావి ఆకులు తీసుకొని హ్మ్. ఆ 2 రావి ఆకుల మీద ఇదే ప్రక్రియ. నెయ్యితో పెట్టొచ్చు, లేదా హ్మ్. నువ్వుల నూనెతో పెట్టొచ్చు. ఓకే. పెట్టి దీపాలు పెట్టాలి. తర్వాత బుధవారం నాడు 3 రావి ఆకుల మీద, హ్మ్. గురువారం నాడు 5 రావి ఆకుల మీద, హ్మ్. శుక్రవారం నాడు 6 రావి ఆకుల మీద, హ్మ్. శనివారం నాడు 9 రావి ఆకుల మీద కనుక దీపాలు పెట్టినట్టయితే ప్రమిదలుంచి ఎప్పటికప్పుడు కొత్తవే హ్మ్. ప్రమిదలుంచి ఓకే. నూనె గాని, నెయ్యి గాని వాళ్ళ వాళ్ళ కోరికను పెట్టి ఈ సంఖ్యతో దీపాలు పెట్టినట్టయితే కనుక హ్మ్. అన్ని రకాల శాపాలు, దోషాలు, గ్రహ దోషాలు, పూర్వకర్మవి, హ్మ్. పితృదోషాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ ఈ దీపాలు పెట్టేటప్పుడు హ్మ్. ప్రమిదలకి పసుపు, కుంకుమ పెట్టుకొని హ్మ్. ఆ రావి ఆకును మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని, శుభ్రంగా కడిగి, తుడిచి, అప్పుడు తూర్పు ముఖంగా కూర్చుని మన కోరికను, సంకల్పాన్ని చెప్పుకొని
అప్పుడు పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బేర్గా అంటే ఉత్తి నేల మీద రావి ఆకును పెట్టేసి ప్రమిదలు పెట్టి చేస్తారు. అట్లా చేయొద్దు. ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచి దాని మీద పసుపు రాసి, ఏ నేలైనా పర్వాలేదు, ఇక మట్టి అయితే మరీ శ్రేష్టం, ఆ నేల మీద పసుపు రాసి ముగ్గు పెట్టి అప్పుడు పసుపు కుంకుమ ఆ నేల ముగ్గు మీద వేసి అప్పుడు ఈ రావి ఆకుల్ని దాని మీద పెట్టి అప్పుడు దీపం వెలిగించుకున్నట్టయితే కనుక సమానమైన ఫలితం. మనం అశ్వత్థ వృక్షాన్ని ఎంతైతే పూజ చేస్తామో ఆ ఫలితాన్ని వస్తుంది అనమాట. ఓకే అమ్మ, మీరు రావి చెట్టు దగ్గర వెళ్ళని వాళ్ళు రావి ఆకులు తెచ్చుకొని వాటి మీద చేయొచ్చు అన్నారు కదా, అవునమ్మా, అంతే ఫలితం దక్కుతుందంటారా? బ్రహ్మాండంగా. అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పాడు. రావి చెట్లను మనం ఇంట్లో పెంచుకోలేం కాబట్టి అలాంటి సౌకర్యం లేని వాళ్ళు రావి ఆకులను తెచ్చుకుని దాన్ని శ్రీమన్నారాయణుడుగా భావించుకుని కనుక పూజ చేసినట్టయితే చెట్టును పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం రావి ఆకులు పూజ చేసినా వస్తుంది అనమాట. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.